హలో గాయ్స్! మొన్ననైతే 'ర్యాండమ్ కాల్‌తో అబ్బాయి' అనేది పార్ట్ 1 అయితే జూషిర్రు గదా! ఇదైతే పార్ట్ 2 అన్నమాట. నిన్ననైతే అతను నాకు కాల్ జేషిండు ఈవినింగ్. నేనైతే లిఫ్ట్ జేయలేను. అండ్ ఇప్పుడైతే మిస్ కాల్ ఇచ్చిన ఇంతకుముందు. కాల్ జేస్తాడు. అండ్ నేనైతే మీ ముందే మాట్లాడతా ఇప్పుడు. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ జూస్తుర్రో సబ్స్క్రైబ్ జేసుకోండి. అలానే వీడియోని లైక్ జేయండి. ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండే. అతనైతే కాల్ జేస్తుండు. లిఫ్ట్ చేద్దాం. హలో. చెప్పండి. ఏం చేస్తున్నారండి? ఎందుకండి మీకు? నార్మల్‌గా మాట్లాడదామనండి ఏం అనుకున్నాను. ఏం మాట్లాడతారు? ఏముంది అట్లా హార్ష్‌గా మాట్లాడతారు. ఫ్రెండ్సే కదండీ మనిద్దరం. ఫ్రెండ్‌లాగా మాట్లాడొచ్చు కదా! నిన్న ఫ్రెండ్ అన్నాను కదా! ఏంటేంటి? నాకర్థం కాలేదు. నిన్న ఫ్రెండ్ అన్నాను కదా! ఫ్రెండ్‌లాగా మాట్లాడొచ్చు కదా! అంటే ఇప్పుడు మీతో ఫ్రెండ్‌షిప్ చేయమంటున్నారా? అవునండి. నేనెందుకు మాట్లాడాలండి? ఎందుకని చెప్తుంటారు. సరే చెప్పండి ఏంటో? హ్మ్. తిన్నారా అండి? తిన్నానండి. మీరు తిన్నారా? నేనా తిన్నానండి. ఓకే. ఏం తిన్నారు? నేనా? హ్మ్. నేను పప్పు ఇంకా అన్నమండి. మీరే తిన్నారండి? నేనా? హ్మ్. బెండకాయ హ్మ్. ఫ్రై విత్ పప్పు. హుహు. హుహు. నిజం చెప్పండి. మీరు డైలీ అన్నం తింటారా? లేకపోతే అన్నం తింటారా అండి? ఎందుకండి బిస్కెట్‌లేస్తారు? మీ వాయిస్‌తోనే ఇది గుండెల్ని టచ్ చేస్తుంటే అలా అనిపిస్తుంది. అబ్బో! మీరు బిస్కెట్‌లు ఆపండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బిస్కెట్లేంటండి అలా అంటారు? హ్మ్. మీకోసం నా గుండెలోంచి ఇది మాటలు తన్నుకొచ్చేస్తున్నాయండి. ఏంటో ఆ మాటలు చెప్పండి. మా ఇంట్లోని మంచం మీరే నా ప్రపంచం అండి. ఓకే. హ్మ్. ఇంకా? పైని తెలుగులో అంటారు మంట. మీరు ఒప్పుకుంటే అవుదాం జంట. ఏమంటారండి? అబ్బో! బానే ఉన్నాయి. ఇంకా? ఇంకెన్నున్నాయి ఇట్లాంటి కొటేషన్స్ మీ దగ్గర? ఇంకా ఉన్నాయండి. మీది కొటేషన్ చెప్పడం కాదండి. నిజాలు చెప్తుంటే మీరు కొటేషన్ అంటారు. సరే నిజాలా? సరే చెప్పండి. ఇంకెన్నున్నాయి ఇలాంటి మాటలు మీ దగ్గర? మాటలు కాదండి. నిజాలండి. అవే నిజాలు చెప్పండి గదా ఏంటో? తెలుసుకుందాం. వీటిని వీటిని తెలుగులో అంటారు వేడి. మీరు ఒప్పుకుంటే అవుదాం జోడి అండి. ఓకే. నవ్వడం కాదండి. మీరేదో ఒకటి చెప్పొచ్చు కదండీ! ఇంకా చెప్పండి. చెప్పాలండి. మీరే ఇంకేంటి? చెప్పండి. అవును. ఫ్లర్టింగ్ బానే ఇస్తున్నారు. ఏదో అండి. మీకోసం అలా అలా మనసు నుంచి మాటలు పొంగుకొచ్చేసింది. నా కోసమా? హ్మ్. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? నా నాకే ఎందుకుంటారండి గర్ల్ ఫ్రెండ్స్? మీకు చెప్పండి ఉంటారు కదా! బాయ్ ఫ్రెండ్స్ కదా! బాయ్ ఇంత ఫ్రెండ్ ఉన్నారు. ఇంత పులిహోర కలుపుతున్నారంటే ఉండే ఉంటారు మీకు గర్ల్ ఫ్రెండ్స్. ఒక్కళ్ళైనా ఉండే ఉంటారు గదా! లేరండి. నా లైఫ్‌లో స్టోరీసే లేవు. ఎందు అన్నీ ఎందుకు సింగిల్ జీవితమే. ఎందుకు లేవండి? ఉంటే చెప్పండి ఏం స్టోరీస్ ఉన్నాయో మీ లైఫ్‌ల? నా నా లైఫ్‌లో స్టోరీసే లేవండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక స్టోరీ ఉంటదండి. మీ లైఫ్‌లో గూడా ఉండే ఉంటది. ఒక లవ్ స్టోరీ ఏదో ఒకటి. ఆ స్టోరీ లెక్కే కదండీ గమ్మున కూర్చొని బాధపడుతున్నాను. ఆ! అది మీరే దాసపెడుతుర్రు అనిపిస్తుంది నాకు. లేదండి. నా నా లైఫ్‌లో స్టోరీసే లేవండి అలాగా. చెప్పొచ్చు గదా! మేము గూడా ఇంటాం. ఏంటో ఆ స్టోరీలో? సర్లేండి. నాదో స్టోరీ ఉంది చెప్తానండి. చెప్పండి. నేను అడగలేను అందుకే. మీకు లవ్ స్టోరీ ఉంది గదా అని. లేదు అని జెప్పిర్రు. చెప్పండి. అలా ఏం కాదండి. ఇప్పుడు ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట జరిగిందండి. అంటే నేను చిన్నగున్నప్పుడా? మీరు చిన్నగున్నప్పుడా? అలా అంటే నేను 10థ్ చదువుకుంటున్నప్పుడు జరిగింది. ఓకే. చెప్పండి. చాలా ఇయర్స్ బ్యాక్. అప్పుడు నేను అలా ఈ స్కూల్ లైఫ్ కదా! అప్పుడు అలా ఎంజాయ్ చేస్తుండేవాడిని. అలా బ్యాక్ బెంచ్‌లో కూర్చొని ఎటు చూస్తున్నప్పుడు ఒక అమ్మాయిని చూసాను. హ్మ్.
అది అప్పుడు నార్మల్గా ఫ్రెండే కానీ మా వాళ్ళు చూసాను. విండో అవుట్ సైడ్ చూస్తుంటే చాలా మంది ఇది అమ్మాయిని లవ్ చేస్తారు అనుకున్నారు, అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తున్నా అనుకుంది. ఉమ్, అప్పుడు అలాగా అది తను ఒకసారి తన ఫ్రెండ్ దగ్గర అడగమని పంపించింది. నేను డౌట్ పడ్డాను. ఉమ్, అని చెప్పాలంటే భయంగా అనిపించి ఉమ్, దూరం ఏడిపిస్తావు, ఇష్టం ఉంటే చెప్పేచ్చు అని అంది. ఉమ్, డైరెక్ట్ ఉమ్, అలా అలా స్కూల్ లైఫ్ అయిపోయింది. ఇక అది ఒకసారి స్కూల్ ఒకరోజు అది నెంబర్ ఇప్పించుకున్నాను. ఉమ్. మొత్తం నంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఓకే. అలాగే చిన్నగా స్టోరీ ఆ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని చాలా కొద్ది రోజులు చార్జ్ చేశాను. ఉమ్, స్టార్టింగ్ అది అనే ప్రపోజ్ చేసింది. 10th క్లాస్ హాల్ టికెట్ అండి, ఎగ్జామ్స్ కదా. 10th క్లాస్ హాల్ టికెట్. 10th క్లాస్ హాల్ టికెట్ తీసుకున్న వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకున్నాం. ఎగ్జామ్ రాసాం, 10th క్లాస్ ఎగ్జామ్స్. ఆమె ఎగ్జామ్ మీరు, మీ ఎగ్జామ్ ఆమె రాసిర్రా? అట్లేం కాదండి, మళ్ళీ ఆమె నా ఎగ్జామ్ నేను రాసుకున్నాను. ఆ, అలాగా అలాగే ఒకసారి అలా లాస్ట్ రోజు అలా అక్కడ అది లాస్ట్ రోజు వెళ్ళిపోయే రోజు ఒకటి చిన్నది చేతికి వేసుకుంది, బ్రాస్లైట్ లాంటి ఒకటి ఇచ్చింది. ఉమ్, ఇప్పుడు చిన్న గిఫ్ట్ అది తీసుకున్నాం, అలా దాచిపెట్టుకున్నాం. ఒకసారి అలా అలా అది ఒకరోజు ఇది 10th క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకున్నామని స్కూల్ దగ్గరికి వెళ్ళగానే సడన్ గా ఒకసారి అన్నా అంది. అప్పుడు అనుకుండా ఆగిపోయినాం. చాలా బాధపడ్డాను. అన్నా అన్నదా? ఇక నేను బాధపడ్డాను, ఓకే. ఏడిచాను ఇంకా మనసులో. బట్ బయటికి చెప్పలేం కదా మన ఫీలింగ్స్ అన్ని. ఉమ్, ఇంకా అందుకేనండి గమ్మున వదిలేసాను ఆ స్టోరీ అక్కడ. అప్పుడు మీ ఫీల్ ఏంది అన్నా అంటే? ఇంకా ఎట్లుంటదండి, ఇప్పుడు మా ఇన్ని రోజులు బాగా ఇష్టపడ్డాం, సడన్ గా ఇప్పుడు మేక ఇన్ని రోజులు బాగా ఇష్టపడతాం మేకని ఒకేసారి తలనరుకుతున్నట్టుంది. ఒకేసారి తలనరుకొని వండుకొని తింటాం కదండి, అదే సేమ్ ఫీలింగ్. మీరు మంచిగా చూసుకుంది, ఒకేసారి తలనరికింది. అంటే ఇప్పుడు మీరు మటన్ అంటారా? మటన్ లాగే చేస్తుంది. మటన్ కోసినట్టు, మటన్ కోస్తారు కదా, మేకని అలా నరికినట్టు అనిపించిన ఫీలింగ్. ఉమ్, ఏం చేద్దామండి, అన్ని రోజులు ప్రేమగా మంచిగా ఉండి సడన్ గా ఇలాగ హ్యాండ్ ఇస్తుంది. ఉమ్. మీ లైఫ్ లో స్టోరీస్ ఏం లేవా అండి? మా లైఫ్లోనా? ఏం లేవండి స్టోరీస్. నా లైఫ్లో ఎలాంటి స్టోరీస్ లేవు. ఉంటే చెప్పండి, ఏదైనా ఒకటన్నా ఉంటది కదా. మీ అందానికి, మీ వాయిస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది కదా, ప్రపోజల్స్ వచ్చింటాయి కదా గొప్పలుగా. అట్లా ఏం లేదండి, నా లైఫ్లో ఎలాంటి స్టోరీస్ లేవు. అట్లీస్ట్ ప్రపోజల్స్ అన్న వచ్చింటాయి కదండి. నన్ను ఎవరు ప్రపోజ్ చేస్తారండి? నాకెందుకు ఉంటాయి స్టోరీస్? నా లైఫ్లోనైతే ఎలాంటి స్టోరీస్ లేవు. చెప్పండి ఇంకేంటి, ఏంది సంగతులు? హలో, చెప్పండి. ఉన్నా. ఐఎమ్ సో లక్కీ అండి అంటున్నా. ఎందుకండి? మీ లైఫ్ లో స్టోరీస్ లేవు కదండి. నా లైఫ్లో స్టోరీ లేకపోతే మీరెందుకు లక్కీ? ఏం లేదండి, ముందు తెలుస్తుందిలే అండి ఎందుకు. ముందు తెలిసేది ఏముంది? అలా ఏం లేదండి, అంటే నేను కూడా ఒక స్టోరీ చేద్దాం అనుకుంటున్నా మీ లైఫ్. ఏమంటారు? అంటే అర్థం నథింగ్ అండి, వాళ్ళు చెప్తాలే అండి, అప్పుడే చెప్పలేం కదా, మీరు ఎలా రియాక్ట్ అవుతారు. అంటే తర్వాత చెప్తారా? తర్వాత ఎందుకు, ఇప్పుడు చెప్పొచ్చు కదా. అంటే అన్ని ఒకేసారి చెప్పేస్తే మళ్ళీ మీరు మాట్లాడడం మానేస్తారేమో కదండి, అందుకని చిన్న మీరు చెప్పండి, నాకు అర్థం అవుతుంది. మీరు చెప్పండి. మళ్ళీ చెప్తానులే అండి. కానీ ఇంకేంటండి విశేషాలు? ఏముంటాయండి, ఏం లేవు. నాకు వేరే వర్క్ ఉంది, కొంచెం బిజీ ఉంటా. మరి ఇంట్లో పనులు ఉండయా? ఉంటాయిలేండి, ఇంకా ఆడవుతుంది అంటే ఏదో ఒకటి ఇంట్లో పనులు అన్నా ఏదో ఒకటి ఉంటాయి కదా. ఓకే అండి, నేను పెట్టేస్తున్నా మళ్ళీ. కానీ ఏ టైం ఫోన్ చేయమంటారు చెప్తా కదండి, మళ్ళీ కాల్ చేయగలుగుతాం. వద్దులేండి, నేనే చేస్తాలేండి మీకు. మామూలుగా అడుగుతానండి, టైం చెప్పచ్చు కదండి, వాళ్ళు మీరు చేయకపోతే ఏం చేద్దామని. రేపు మార్నింగ్ చేయండి. ఓకే.
ఓకే. ఏ టైంకి? 10-11కి వేయండి. సర్లే అండి. మీ దగ్గరే పెట్టుకోండి అండి ఫోను. ఫోన్ నా దగ్గరనే ఉంటుంది. సరే అండి. ఓకే అండి. బాయ్. ఓకే అండి. చూసారు కదా ర్యాండమ్ కాల్ అబ్బాయి ఎట్లా మాట్లాడిండో. ఫ్రెండ్ అన్నాడు, తర్వాత లవ్ అంటుండు కొంచెం కొంచెం. పార్ట్ 3లో ఏం జరుగుతుందో చూద్దాం. వీడియోనైతే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్ 3లో కలుద్దాం. ఓకే బాయ్.